ఏకపక్షమే అయిపోయిన తరుణంలో 20-25 ఏళ్ల నుంచి అన్ని ఒక్కడే కనబడుతుంటే అధికారం అహంకారంగా మారి కళ్ళు నెత్తికెక్కి కళ్ళు మీద కనబడకుండా తనకంటే వయసులో పెద్దోళ్ళైన వాళ్ళని కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లను కూడా ఏంటిరా ఎక్కువ మాట్లాడుతున్నావు అని అహంకార పూరితంగా మాట్లాడితే సలసల మరిగిన తెలంగాణ పౌరుషం 2 దశాబ్దాలుగా ఎదురు చూసింది. సిద్దిపేటను ఏకపక్షం నుంచి ప్రజల పక్షం తేవాలని ఆశపడ్డ ప్రతి ఒక్కరు ఇలా సిద్దిపేటలో 200 భారీ మెజార్టీ కోసం పరిగెత్తింది. వకీలు, డాక్టర్లు, జర్నలిస్టులు, సర్పంచులు ఆయన చేతిలో అవమానానికి గురి కానివాడంటూ ఎవరిది బీజేపీ ఏ గడ్డది మన మెదక్ గడ్డది, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు టీవీలలో సర్వేలలో చెప్పుదురు BRS 0 నుంచి 1